ఇది వాస్తవం అని తెలుసుకోవాలి అంటే బైబిల్ చదవాలి. ఎక్కడి నుంచి? ఆదికాండము నుంచి వాక్య సారాంశము తెలిస్తే ఎవరు మూర్ఖంగా మాట్లాడలేరు, వాదించలేరు. కానీ కొంచెము తెలుసుకున్నది మాకే తెలిసిందని వాదించే మూర్ఖులు ఎక్కువై ఈరోజు వాక్యాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నారంటే వాదాలకు దిగుతున్నారు. ప్రతి చిన్న విషయానికి చర్చ, మాట్లాడితే డిబేట్. మీ దేవుణ్ణి నేను గౌరవించాలి, మా దేవుణ్ణి, ఇంతకీ ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అంటే ఈడికే బైబిల్ తెలియదు, వాడితోటి వాదన ఎందుకు? అవునా కదా? అవివేక తర్కం అది బైబిల్కి సంబంధించింది. సర్వోన్నతుడైన దేవునికి సకలాశీర్వాదాలకు కారణభూతుడై తనను నమ్మినా నమ్మకపోయినా తాను పుట్టించిన మనుషులందరినీ ఏ భేదము లేకుండా ప్రేమిస్తూ సంరక్షిస్తూ పోషిస్తున్నటువంటి దేవదేవుడైన మన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగా నియమింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపుతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. మనుషులందరి పాప విమోచన కోసం తన సొంత రక్తాన్ని కల్వరి శిలువలో ధారపోసి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్తమైన నామములోనే మీ అందరికీ నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క సంకల్పాన్ని, క్రీస్తు ప్రభు యొక్క శిలువ యాగాన్ని, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపును ఎరిగిన క్రైస్తవులు ఈరోజు చాలా కొద్దిమంది కనబడుతున్నారు. బైబిల్లో ఏదెక్కడుందో తెలియకపోయినా, 66 పుస్తకాల సారాంశము తెలియకపోయినా, సంఘ నాయకులుగా, సంఘ పెద్దలుగా, అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలుగా ఊరేగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నాయకులే రేపు శిక్షింపబడే వాళ్ళని తెలియక, అంటే వాళ్ళను బైబిల్ ఏం చెప్పిందంటే మేకలు అని చెప్పింది. మేకలకు శిక్ష తప్పదు. విశ్వాసులు ఎవరు? గొర్రెలు. అర్థమైందా లేదా? ఇంతకీ యేసు ప్రభు ఎవరికి కాపరి? గొర్రెలకు కాపరి. అంటే ఈ కాపర్లంతా మేము కాపర్లము, అవునా కదా, మేము ప్రెసిడెంట్లము, మేము రెవరెండ్ బిషప్లము అని చెప్పుకుంటున్నారు. చూసావా? వీళ్ళు యేసుక్రీస్తు వచ్చిన రోజున ఎక్కడుంటారో తమను తామే పరీక్ష చేసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నానే తప్ప ఇది విమర్శ కాదు. ఈరోజు మీరు సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, లేకపోతే యూట్యూబ్లలో క్రైస్తవులకు యేసుక్రీస్తు బోధ ప్రకారము అంటే బ్రతకడం చేతగాక యేసుక్రీస్తుని గురించిన వాద్యం ఆడటానికి మాత్రం ముందుకు వస్తున్నారు. అర్థమైందా మీకు? వాక్యము యేసుక్రీస్తు చెప్పింది అర్థం చేసుకొని గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించక, ఆయన చెప్పిన మాటలనే కాదని, ఆయన చేసిన త్యాగం, ఆయన ఈ లోకానికి వచ్చిన పర్పస్ తెలియకుండా యేసుక్రీస్తును హెచ్చిస్తున్నామనే మూర్ఖత్వంలో ఆయనను కనుమరుగు చేసే పరిస్థితి వచ్చింది. అందుకే క్రీస్తుకు సాక్షులమని చెప్పిన అపోస్తుల బోధ, అవునా కదా, యేసుక్రీస్తే చెప్పాడు మీరు నాకు సాక్షులై ఉండాలి అంటే నిజంగా వాళ్ళు క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని ఈరోజు అపోస్తుల బోధలో సహవాసంలో ఉండే మనలాంటి వారు కొందరు చెబుతుంటే దాన్ని అంగీకరించలేని దశలో చాలామంది వచ్చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి చెప్పబడ్డ దుర్బోధ వారి మనసుల్లో నాటుకొని పోయింది. ఈరోజు సంఘములో ఎవరు కూర్చున్నారు అంటే తెసలోనికలో చెప్పాడు ఏమనంటే, ఏది దేవుడు అనబడాలో, ఏది పూజింపబడాలో దాన్నంతటినీ ఎదిరిస్తూ ఎవడు కూర్చున్నాడు సంఘంలో? అపవాది కూర్చున్నాడు అని, కూర్చుంటాడు అని ఆల్రెడీ తెసలోనిక 2వ అధ్యాయంలో. మరి సైతాను గాడు కూర్చుంటే మనకు తెలిసిపోద్ది కదా. సైతాన్ అంటే ఎట్లుంటాడు? మీకు బొమ్మేశారు కదా, నల్ల బట్టలు వేసుకొని 2 కొమ్ములు వేసుకొని సినిమాలో చూపించారు కదా. అలాంటోడు మీ దగ్గరకు వస్తే ఒప్పుకుంటారా? సపోజ్ ఒక దొంగ లుంగి కట్టుకొని నడుములో కత్తి కట్టి
గల్ల షర్ట్ వేసుకొని మెడలో ఒకటి వేసుకొని వస్తే ఒప్పుకుంటాడు ఎవడన్నా? ఎవరిని ఒప్పుకుంటారు మీరు? తెల్ల బట్టలు వేసుకొని చేతికి 4 బంగారు ఉంగరాలు, ఒక సైడు బ్రాస్లెట్, ఇవి పెట్టుకొని ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే అయ్యగారు రండి అంటాడు. కానీ ఈడు దొంగ అని తెలుసుకోలేని పరిస్థితిలో అపవాది గుడ్డితనాన్ని కలుగజేసింది. అందుకే అపవాది కూర్చున్నట్టుగా లేదు, కూర్చుంటాడు అని అన్నాడంటే ఎవరిని కూర్చుండబెట్టాడు? వాడు కూర్చుంటే నడవదు కాబట్టి యేసుక్రీస్తును చూపించాడు. ఇగో ఈయనే మీ దేవుడు. ఒకప్పుడు ఇశ్రాయేళ్లకు ఒక ఎద్దును చూపించి ఇదిగో ఇతడే మీ దేవుడు అన్నట్టుగా వాడు కూర్చొని వాడిని యేసు ప్రభువును చూయించి, అవునా, యేసు ప్రభువును ఏమని నమ్మమన్నారు అపోస్తులు అంటే దేవుని కుమారుడని నమ్మండి అప్పుడే నీకు నిత్య జీవం అంటే కాదు మీరు దేవుడని నమ్మండి అని బైబిల్లో లేని వాక్యాన్ని తీసుకొచ్చి కూర్చుండబెట్టి వెనకాల వాడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు అంతే కదా, చాలా చోట్ల ఎలా ఉంటుంది, డమ్మీ ముఖ్యమంత్రులు ఉన్నారు, డమ్మీ ప్రధానమంత్రులు ఉన్నారు, వెనకాల నడిపించిన వాళ్ళు వేరే. ఈరోజు పరిస్థితి సైతానుగాడు కూడా సంఘాన్ని యేసును ముందుకు నెట్టి మొత్తం కథ వాడు నడిపిస్తున్నాడు. ఇది వాస్తవం అని తెలుసుకోవాలి అంటే బైబిల్ చదవాలి. ఎక్కడి నుంచి? ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకున్న వాక్య సారాంశము తెలిస్తే ఎవరు మూర్ఖంగా మాట్లాడలేరు, వాదించలేరు. కానీ కొంచెము తెలుసుకున్నది మాకే తెలిసిందని వాదించే మూర్ఖులు ఎక్కువై ఈరోజు వాక్యాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నారంటే వాదాలకు దిగుతున్నారు. ప్రతి చిన్న విషయానికి చర్చ, మాట్లాడితే డిబేట్, అవునా కదా? ఏ చిన్న విషయం మనం బయటికి తీస్తే వాక్యానుసారంగా దానికి డిబేట్ అంటాడు ఒకడు. నిజంగా డిబేట్ అనేది ఎవరి మధ్యలో జరిగింది? ఒక వారు మనం బైబిల్లోనికి వెనక్కి వెళ్తే పౌలు గారు ఎవరితో డిబేట్ చేశాడు? తన జాతి ప్రజలు, తన సొంత ప్రజలైన యూదులతో డిబేట్ చేశాడు. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా ఒప్పుకోవట్లేదు, ఇప్పటికి కూడా ఒప్పుకోరాలి. ఎందుకంటే బైబిల్ చెప్పిన సారాంశం ఏంటంటే దేవుడు ఒక్కడే, ఒక్కడిని తప్ప ఎవరిని దేవుడన్నా ఒప్పుకొని పరిస్థితి యూదులది. ఇది బైబిల్ చెప్పిందే. ఈరోజు ముస్లిం సోదరులు కూడా దేవుడు ఒక్కడే అంటారు, యేసు దేవుని కుమారుడు అంటే ఒప్పుకొని పరిస్థితి. మేధావి వర్గం అంటే మీరు ఇలా కొట్టుకుంటున్నారు మతం పేరుతో కాబట్టి అసలు దేవుడే లేడు అనేది వాళ్ళ వాదన. కాబట్టి ఈరోజు యేసును అపోస్తులు ఎంతో కష్టపడి తమ చరస్థిరాస్తులను అమ్ముకొని యేసే క్రీస్తు అయి ఉన్నాడు, యేసే దేవుని కుమారుడై ఉన్నాడు. ఒక పౌలు గలతీలో చెప్తాడు, నేను నా తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచే నన్ను ఎందుకు ఎంచుకున్నాడు అంటే తన కుమారుణ్ణి ప్రకటించటానికి. అంటే భక్తులను ఎన్నుకొని దేవుడు తన కుమారుని హెచ్చించటానికి వాడుకున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం గొప్పది. రక్తమాంసములను కలిగిన ఏ మానవుడు చేయలేనటువంటి గొప్ప త్యాగాన్ని యేసుప్రభు చేశాడు. నరునికి ఉండవలసిన గుణాలతో వచ్చిన యేసుప్రభు తన శరీరంలో ఉన్న పాపాన్ని మొత్తం తొక్కేసి పరిశుద్ధతను నింపుకున్నాడు. అది ఎంత కష్టమో. ఒక్క అబద్ధం ఆడకుండా మీరు ఉండండి చూద్దాం మీ జీవితంలో. పాస్టరువా, రెవరెండువా, బిషపువా, అవునా కదా? అబద్ధం ఆడకుండా నీ జీవితంలో ఒక్క సేవకుని చూయించు. మరి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో చెప్పగలడని సవాలు చేశాడు. ఆయన చేసిన త్యాగం గొప్పది. అందుకే దేవుడు ఆయనను అన్ని నామముల కంటే పైనామం ఇచ్చి గొప్పగా చేశాడు. కానీ రాయించింది ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు వినుడు అనగానే మనం యేసు దేవుని ప్రియ కుమారుడు, దేవుని కుమారుడు అంటే ఒక యూదుడు వస్తాడు, అందరూ కుమారులే కదా బ్రదర్, మరి ఆయనకే ఒక్కడే ఎందుకు కుమారుడు అని ఒకడు వాదిస్తాడు. మరి ఆయన అందరూ కుమారులే కానీ ఈయన ప్రియ కుమారుడు, ఆయనకున్న ఆదిత్య, అందుకే ఈయనను మాత్రమే ప్రభువుగా నియమించాడు దేవుడు. కానీ ఎవరిని నియమించలేదు ఈ ప్రపంచంలో. ఆదాము మొదలుకొని నేటి వరకు మనిషిగా పుట్టిన ఎవరిని మనుషులందరికీ ప్రభువుగా నియమించలేదు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం గొప్పది, ఆయన పడ్డ కష్టం గొప్పది, ఆయన పడ్డ వేదన శోధన గొప్పది. ఇలా యేసుక్రీస్తును హెచ్చించడం మానేసి
దా. అవునా కదా? మీరు ఆలోచన, వాదాలు. సత్యాన్ని ప్రకటించటానికి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రకటించటానికి దాదాపు ఇప్పటికి ఒక 15 పట్టణాలు తిరిగాం. అందులో 4-5 పట్టణాలలో లాస్ట్కి వచ్చి కొన్ని క్వశ్చన్లు వేసి ఏదో వాదిద్దామరా అని గడిబడి చేసినా చూశాను. కానీ ఐజా అనే ఒక ప్రాంతంలో అసలు మీటింగ్ పెట్టడానికి స్థలం ఇవ్వకుండా చేసింది ఎవరంటే, మేమే మొనగాళ్ళము, మేమే ప్రపంచ జ్ఞానం అని చెప్పిన అతని అనుచరులు. అది వదిలేశాం. యేసుక్రీస్తునేమన్నా ఊరుకుంటారు కానీ ఈరోజు ఆ వ్యక్తినంటే ఊరుకోకుండా కొట్టడానికి వచ్చే భక్తులు ఈరోజు ఉన్నారు. అది వెళ్ళి చాలా రోజులు అయినాక మళ్ళీ మొన్న మేము జహీరాబాద్కి వెళ్ళాం. జహీరాబాద్కి వెళ్తే మీటింగ్ కోసం ఒక పాస్టర్ ఒప్పుకున్నాడు, పోస్టర్లు వేసాం, అన్నేసాం. రేపు మీటింగ్ అనగా ఈ పాస్టర్ల అసోసియేషన్లు ఉన్నాయి చూసారా, ముఠా అసోసియేషన్ కాదు అది, ముఠా. ఎందుకంటే ఒక్క ముఠా ఉన్నా పర్వాలేదు కానీ ఒకే ఊర్లో 4-5 ముఠాలు ఉన్నాయి. ఎందుకు అంటున్నానంటే బాధతో అంటున్నాను. ఎందుకంటే వీళ్ళంతా సిండికేట్ అయ్యి మనం ఒక ఊర్లో మీటింగ్ పెట్టాలి అంటే ముందు పోలీస్ పర్మిషన్ కంటే, చర్చ్ పర్మిషన్ కంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? పాస్టర్ అసోసియేషన్ పర్మిషన్ తీసుకోవాలంట. ఎందుకు? ముందుగా వాళ్ళని ఒక హోటల్కి పిలవాలి. ఏమ్మా అర్థమైందా? మనోడు కష్టపడుతున్నాడు ఇప్పుడు అదే జైరాబాద్లో. మంచి హోటల్కి పిలవాలి, మంచి బిర్యానీ పెట్టాలి, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. అప్పుడు ఎంత చెత్త చెప్పేటోడు వచ్చినా మా సపోర్ట్ అంటారు. ఇది వాస్తవం. ఇంకా ఈ అసోసియేషన్లు ఎందుకు ఏర్పడ్డాయో తెలుసా? పాస్టర్ అసోసియేషన్ అంటే ఏం చేయాలంటే పాస్టర్లు అందరూ కలిసి డబ్బేసుకొని ఒక మంచి సువార్తికుని పిలిపించి ఆ పట్టణానికి సువార్త చెప్పించాలి. అది అసోసియేషన్ చేయాల్సిన పని. అవునా కదా? మీరు ఆలోచించండి. నేను ఎవరిని విమర్శించడం లేదు. ఇలా కొన్ని సంవత్సరాలు నేను ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా ఏ అసోసియేషన్ మేము తెలియకుండానే మనకు తెలిసిన వాళ్ళు పోతే ఇక్కడ జైరాబాద్కి వెళ్ళేసరికి చర్చి ఇచ్చిన పాస్టర్ను బెదిరించి మాకు చర్చి ఇవ్వకుండా చేసేసారు. రేపు మీటింగ్ అనగా క్యాన్సిల్ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఏమనుకున్నానంటే ఈ అవసరం లేదు, ఎవరితో పోటీ ఎందుకు మనకు? మనం మార్చాల్సింది, బోధ చేయాల్సింది పాస్టర్లకే, విశ్వాసులకు కాదు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళకి ఏబిసిడీలు రాకుండా పోతున్నాయి. అసలు దేవుడు ఎవరో తెలియదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు. వాదించడానికి మాత్రం ముందు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మంటారు. అంటే ఇదిగో దేవుడు అని చెప్తలేడు, ఇంకా దేవుడు కాదనే చెప్తున్నాడు అని ఒక అపవాదం తీసేసి మనం రెఫరెన్స్ చూపించినాం అనుకో, వెంటనే వాడు ఏం చేస్తాడు తెలుసా? యెషయా గ్రంథానికి వెళ్ళిపోతాడు. అవునా కదా? మీరు ఆలోచన, ఇదిగో యెషయా గ్రంథంలో బలవంతుడైన దేవుడు ఉన్నాడు, నువ్వెవడే కాదంటానికి అంటాడు. ఇంతకీ యెషయా గ్రంథంలో రాసింది యేసుప్రభు గురించేనా? ఆలోచన చేయాలి కదా. ఎందుకంటే ఒక ప్రవచనములో ఎన్ని భాగాలు ఉంటాయో తెలియని అమాయకులు ఇల్లు, అజ్ఞానులు అనాలి. 9:6 ఏముంటుందో తెలుసు కదా మీ అందరికీ? ఏలయనగా శిశువు పుట్టెను. ఓకే, దట్ ఈస్ పాస్ట్. ఆయన భుజముల మీద ఇది జరగబోయేది. సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ చూసారా? ఇది మాత్రం, ఇది కూడా ఆయనకే అంటున్నారు. ఇది ఎక్కడ నెరవేరలేదు బైబిల్లో. నేను అడిగాను ఒక పాస్టర్ని, యెషయా గ్రంథంలో యేసుప్రభు గురించి రాసింది అయితే యెషయా 7:14 ఒక మాట ఉంటుంది. ఏమని? కన్యక గర్భవతి అయి ఆయనకి ఇమ్మోనియలను అని వ్రాయబడిన ప్రకారము ఇదిగో యేసు ప్రభు కన్య మరియమ్మ గర్భంలో పుట్టాడు అని మత్తయి దాన్ని ప్రూవ్ చేశాడు. ఇప్పుడు 9:6 బలవంతుడైన దేవుడు, అవునా కదా, నిత్యుడు తండ్రి, ఇది యేసు క్రీస్తులో నెరవేరెను అని ఏ అపోస్తులైనా రాశాడా? 27 పుస్తకాలు ఎక్కడైనా ఉందా? ఇది చెక్ చేసుకోడు కానీ వాదించడానికి వస్తాడు. అంటే తెలువని మూర్ఖుడితో ఏం వాదిస్తాం? అందుకే 20 ఏళ్ల కిందనే ఈ డిబేట్లు వద్దని చెప్పాను. ఏ మహానుభావుడు ఈ డిబేట్ల గురించి తీసుకొచ్చాడో ఆ మహానుభావుడు ఒక మాట చెప్పాడు. ఏమని? పౌలు వాదించాడు, తర్కించాడు, ఒప్పించాడు కనుక మనం కూడా వాదిస్తాం, సవాల్ అని తొడగొట్టడం నేర్పాడు ఒక ఆయన. అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు కూడా గుడిగా నమ్మాను అది. అవునా కదా? బైబిల్ చూస్తే ఏం తెలిసింది నాకు?
పౌలు తర్కించింది, వాదించింది, ఒప్పించింది వాస్తవమే. ఎవరితోటి? ఇశ్రాయేలుతోటి. ఏమని ఒప్పించాడు? యేసు దేవుని అని ఒప్పించాడు. మరి ఈ మహానుభావుడు ఏం చేశాడు? ముస్లింలతో సవాల్, శాస్త్రవేత్తలతో సవాల్. అర్థమైందా లేదా? బయటలతో సవాలనే అమాయకులం మనం. పరుగు అవునా కదా? చూసుకోలేదు మేము బైబిల్. మరి ఈ వచనం మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ఈ వచనాన్ని నాకు చూపించింది అతడే. అర్థమైందా లేదా? అప్పుడు మనం ఏమన్నాం? అందరిది చూసాం కానీ ఈయన చూడలే. ఇక్కడే ఉంది. మీరు కూడా తప్పు చేయకండి. మీరు అందరి గురించి నా గురించి కూడా ఆలోచించండి. నేను చెప్పింది కూడా బైబిల్లో ఉందా లేదా అని మీరు పరిశోధించి చూసుకోండి. కానీ వ్యర్థ వివాదాలకు రావద్దు. ఇప్పుడు వాదాలు గురు శిష్యులకే వాదాలు. అవునా కదా? మీరు ఆలోచన చేయాలా? ఒక దగ్గర నుంచి వచ్చినలే వాదించడం తప్ప ఎక్కడ లేదు. అది పెద్ద పెద్ద మెయిన్ లైన్ చర్చస్ ఏవైతున్నాయో ఎవరు డిబేట్లు రమ్మని ఒక పాస్టర్ బయటికి రాడు. ఎవడంటే ఈ కడుపు కోసం బైబిల్ పట్టుకుని డిబేట్లు, చర్చలు. అవునా కదా? యూట్యూబ్లో వ్యూస్ పెంచుకొని డబ్బులు సంపాదించడానికి నానా గందరగోళం తీసుకొస్తున్నారు క్రైస్తవ్యాన్ని. అందుకే నేటి క్రైస్తవునికి కావాల్సిందే దేవుని వాక్యమా, వాదోప వాయబడినది అలాగున్నదో లేదోనని చూసుకొని నువ్వు విశ్వసించాలి. నీ డ్యూటీ తప్ప వాదోపవాదాలు నీ సొంతంతో కూడా నువ్వు రాకూడదు. ఎవడు నమ్మడు. ఈరోజు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే వాదిద్దాం రామంటున్నాడు. కానీ ఈరోజు స్వస్థతలు ఉన్నాయి. అవునా కదా? అద్భుతాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. వాంతోడు అమ్మని ఒకసారి వాదనకి నూనె సీసాలు అమ్ముతున్నాడు కదా, అమ్మకూడదని బైబిల్లో. వాని దగ్గరికి వెళ్ళి అడుగు, బొక్కలు ఇరగొడతాడు. అర్థమైందా లేదా? మనం మర్యాదగా అన్నలారా, తమ్ముళ్ళారా, వాక్యం వినండి అని బ్రతిమాలుతుంటే మనం చీపుగా దొరికామని చిల్లరగా లేకపడుతున్నారు. బైబిల్ చెప్తున్నాను. ఇప్పుడు పౌలు వాదించాడు, తరికించాడు, ఓకే. కానీ నిన్ను వాదించమన్నాడా? నిన్ను డిబేట్లు చేయమన్నాడా? నిన్ను వాదోపవాదాలు చేయమని దేవుని వాక్యంలో ఎక్కడైనా ఉందా? సువార్తను వినో, అవునా కదా, నమ్ము. ఒక దైవజనుడికి ఏమి ఇచ్చాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడిన, నమ్మని వాడికి నమ్ముతావా లేదా సస్తావా అనే వాదన దిగాలి. నాతోటి ఆలోచన చేయాలి. అందుకే వాదోపవాదాలు. అందుకే నీకేమి రాశాడో ఒక దైవజనుడికి. ఈరోజు మనం ఏం చదువుకున్నాం? తిమోతి దైవజనుడికి దేవుడిచ్చిన మరి పరిశుద్ధాత్మ ద్వారా సిలువ వేయబడిన క్రీస్తు ఆజ్ఞాపించినదేమనగా, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 20-21. ఓ తిమోతి అంటే ఓ దైవజనుడా, ఓ సంఘ కాపరి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. ఏమండి? అపవిత్రమైన వట్టి మాటలు అంటే నిన్ను అపవిత్రపరిచేది, నిన్ను అవిశ్వాసములోనికి నెట్టేసేది, బైబిల్లో వాక్య ఆధారము లేనిది ఏమంటారు దాన్ని? అపవిత్రమైన వట్టి మాట అంటే గాలి మాట. అవునా కదా? ఈరోజు వాదోపవాదాలకు దిగుతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, యేసుక్రీస్తు దేవుడని రుజువు చేస్తాం, దమ్ముంటే రాట. ఒరే ఇంతటి వాదిస్తే వేస్ట్, ఎందుకంటే మూర్ఖుడు కదా. ఈ మూర్ఖునితో వాదిస్తే ఏంటని ఒక ఆయన ఈ మధ్యలో ఫేస్బుక్లో ఒక వర్డ్ పెట్టాడు. ఏమంటే మూర్ఖునితో వాదన ఎలా ఉంటుందంటే చెంప మీద వాలిన దోమను చంపడం లాంటిది. తెలుసా మీకు? చెంప మీద వాలిన దోమ నువ్వు కొట్టగానే ససదా, చావచ్చు, కానీ నీ చెంప వాయించుకోవడం నువ్వే. అర్థమైతే లేదు ఇప్పుడు మీకు? దాన్ని చంపబోయి నువ్వే చెంప వాయించుకుంటున్నావు అంటే ఎంత మూర్ఖత్వమో మనం ఆలోచించాలి. కనీసం దీనికోసమైనా వాదనలు బంధు. ఒక క్రైస్తవుడు కానోడు పెట్టాడు ఈ యొక్క కామెంట్. మూర్ఖులతో వాదన ఎలా ఉంటుందంటే మనం ఏమంటారంటే కొట్లాటలు తీసుకొస్తుంది, మత విభేదాలు తీసుకొస్తుంది, ఒకరికొకటి పగ పెంచుతుందే తప్ప భక్తి పెంచదు. అందుకే నో మోర్ డిబేట్స్ అన్నాను. ఈయన చెప్తున్నాడు ఇప్పుడు, అపవిత్రమైన
వట్టి మాటలకు అబ్బా జ్ఞానమని అబద్ధముగా. చూసారా, జ్ఞానం, ఇదే జ్ఞానం, ఇది మహా జ్ఞానమని చెప్పబడిన విపరీత వాదమట. యేసుక్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి అని కొరింథీ పత్రికలో పౌలు గారు రాశారు. దీన్ని ఆధారం చేసుకొని మనము సామెతల గ్రంథంలో ఉన్న జ్ఞానం యేసుక్రీస్తారా బాబు, యేసుక్రీస్తే ప్రకటిస్తున్నాడు, ఇదిగో నేను సృష్టి పుట్టకముందే పుట్టి తిని అని మాట్లాడుతుంటే, రక్షణ టీవీలో ఒకడు నేనే మహాజ్ఞాని అని, జ్ఞానం యేసుక్రీస్తా చూడు, దానికి ముందు జ్ఞానమని అక్కతో చెప్పు, చెల్లెతో చెప్పట్టు, యేసుక్రీస్తు మనకు అక్క చెల్లె అన్నాడు. అంటే ఎంతటి విపరీతవాదం ఇది. జ్ఞానమని చెప్పినా అక్కడే రాసింది ఏమని, జ్ఞానముతో మాట్లాడమంటే యేసుక్రీస్తును కలిగి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నాకు అక్కవమ్మా, నువ్వు నాకు చెల్లెవమ్మా అని తప్పించుకోరా అని సామెతల గ్రంథకర్త మనకు చెప్పాడు. ఎప్పుడు? 8 కంటే ముందు 7వ అధ్యాయంలో. ఇది ఎరగకుండా, ఈ ఆలోచన లేకుండా మేమే ప్రవీణులం అనుకొని తప్పిపోయాడు. అర్థమైందా లేదా? ఆలోచన చేయాలి మనం. అందుకే చెప్తున్నాడు, చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము, ఆ విషయములో ప్రవీణులం అనుకొని. అర్థమైందా లేదా? అందుకే చెప్పాను, ప్రవీణ్ అనే మాట ఎందుకు వాడానంటే అది రక్షణ టీవీలో మీకు తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది. ఆలోచన చేయాలి మీరు. అందుకే ప్రవీణులం అనుకొని, కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయారు. అంటే విశ్వాసం విషయం నుండే తప్పిపోయారు. అసలు విశ్వాసం అంటే ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువని నీ హృదయములో విశ్వసించి, అది విశ్వాసం. తర్వాత దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ నోటితో, అది విశ్వాసం. ఈ విశ్వాసం నుండి అనేక మంది తప్పిపోయారేమని, ఆయనే దేవుడు, ఆయనే అవతారమూర్తి, ఆయనే ఈయనగా దిగొచ్చాడు అని బైబిల్లో లేఖనాధారము లేని వాటితో ఈరోజు క్రైస్తవులుగా అనేక మందిని చేసేసి విశ్వాస విషయంలో తప్పిపోతున్నారు. వాళ్ళు పోవడమే కాదు, అనేకులను ఏర్పరచబడిన వారిని సైతము మోసపూరితంగా వాదనలు చేసి తప్పిస్తున్నాడు. ఎంత బాగా చెప్పాడు. ఇలాంటి విపరీత వాదనలకు దూరంగా ఉండు. మొన్న నేను, దేవుడు ఊరుకుంటాడా మరి, మీటింగ్ క్యాన్సిల్ అని మన వాళ్ళందరికీ, నాతోటి ఎవరైతే స్పీకర్లు ఉన్నారో అందరికీ చెప్పేసి ఇంకా నా బీపీ తగ్గలే. ఎందుకంటే ఇంత కష్టపడితే ప్రార్థన చేసుకున్నా, ఒకటే మాట, నేను నిలబడ్డా, నేను చెప్పే బోధ నీకు నచ్చే బోధ అయితే, నువ్వు మెచ్చే బోధ అయితే ఖచ్చితంగా జహీరాబాదులో ఈ మూర్ఖులకు సమాధానం చెప్పాలి. లేదంటే నీ ఇష్టం, హ్యాపీగా రేపు పడుకుంటా, ఏం పనిలేదుగా అని పడుకున్నా. ఒక్క 15 నిమిషాల్లో మళ్ళీ అక్కడి నుంచి జానన్న ఫోన్ చేసి, అన్నా ఒక చర్చి ముందుకు వచ్చారు, ఆ పాస్టర్ అంట ఇక్కడికి సెమినార్కి వచ్చాడట. అదేంటి బొంకూరు జాన్ తప్పుడు బోధకు అంటున్నారు, వీళ్ళకేం తెలియదు, నేను స్వయంగా విన్నా, కాబట్టి అన్నను పిలిపించన్నా, ఎంత అయినా పర్వాలేదు అన్నాడు. అర్ధరాత్రి మళ్ళా ఫోన్ చేసి, జానన్న పోస్టర్ మార్పు చేయించి పొద్దున్నే రావాలి నువ్వు అన్నాడు. కష్టపడి వెళ్ళాను ఒక్కడిని, మన రవిచంద్ర, ఓన్లీ 4 వెళ్ళాము హైదరాబాద్ నుంచి. ఆ సంగారెడ్డి నుంచి ఇంకొక 5-6 వచ్చి 11 గంటలకు మీటింగ్ అంటే ఒక్కడు రాడే. సరే పోనీ అని 12 గంటలకు స్టార్ట్ అయింది. 12 నుంచి 2:30 వరకు ఏకదాటిగా 2:30 గంటలు మాట్లాడాను. షుగర్ పేషెంట్ని, అవునా కదా, బీపీ పేషెంట్ని, అయినా మాట్లాడి కూర్చుంటే ఆ పాస్టర్ అంటాడు, ఇంకో సమాధానం చెప్పమంటాడు మళ్ళీ. ఏంటిది చూసి ఎలా ఉంటుందంటే, అపోస్తల కార్యాలు 20 ఆల్రెడీ నేను యూట్యూబ్లో చెప్పానన్నా, చూసుకో, లేదు ఇప్పుడే చెప్పమంటాడు, అది కూడా చెప్పేసి ఇంకా భోజనం రాదు, అవునా కదా, బీపీ డౌన్ అయిపోతుంది. ఇంకా వెళ్ళిపోయినాం, క్లోజ్ చేసిన, అవసరం లేదని క్లోజ్ చేసి మేము వెళ్ళి భోంచేసి మళ్ళా వచ్చాము. అందరికీ చెప్పాను 3:30కి స్టార్ట్ చేద్దామని. 3:30 కాదు 4 గంటలకు అయిపోయింది. 4 గంటలకు స్టార్ట్ చేసి మళ్ళీ ప్రశ్నల జవాబులు 5 గంటల వరకే చెప్తాను, లేకపోతే నా దగ్గర అంటే ఏమంటుంది, శరీరం సహకరించదు కదా. కరెక్ట్గా 5 గంటలకు ఒక 15 నిమిషాలు ఉన్నదనంగా మరొక అల్లరి బ్యాచ్ వచ్చింది. అసలే సంఘము పెద్దలు అనేవాళ్ళు మమ్మల్ని తరుముతుంటే ఈ వచ్చిన బ్యాచ్ ఎవరిదో తెలుసా, అది మనోడిది.
వీడెవడంటే ముగ్గురు యెహోవాలని చెప్పేవాడిది బాచ్. ఒకసారి వీడు యేసే దేవుడు అంటాడు, ఒకసారి కాదంటాడు, ఒకసారి దేవుని కుమారుడు అంటే స్థిరత్వం లేని భ్రష్టుల బ్యాచ్ అన్నమాట. అది వచ్చి మాకు ఇప్పుడు చెప్పాలంటారు. అరే నాయన, నేను 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరేమో 15 నిమిషాల ముందు వచ్చారు, అవునా కదా, నేను అలసిపోయాను, మీరు మళ్ళా వస్తే మీ ప్రశ్నలకు జవాబు చెప్తా, మీరే పిలవండి, నేను వస్తా, రాసుకోండి ప్రశ్నలు. లేదు ఇప్పుడే చెప్పాలని. ఆ లోకల్ పాస్టర్ ఏమంటే, సార్ మీరు వెళ్ళిపోండిగా, వీళ్ళతో పని లేదన్నాడు. మనం బయటకు వచ్చాం. బయటకు వచ్చినాక ఒకడు వీడియో తీసినట్టున్నాడు, ఇదిగో బొంకుల జాను పారిపోయాడని వాడు ఒక వీడియో పెట్టాడు. ఏం చేయాలి చెప్పండి. నా జీవితంలో పారిపోయింది ఎప్పుడు లేదు. ఇప్పటికీ చెప్తున్నాను, యేసు దేవుడని నమ్మమని. అవునా? ఆయన ఆ దేవుడని నమ్మితేనే మీకు నిత్య జీవం ఉన్నదని ఒక్క రెఫరెన్స్ బైబిల్లోని చూపిస్తే ₹1,00,000 ఇస్తా. ఎవడైనా 10 రెఫరెన్స్ చూపిస్తే 10 లక్షలు, అవసరమైతే నా ఇల్లు అమ్మైనా ఇస్తా, క్యాష్ రెడీగా లేకపోతే. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. ఇలాంటి ఇలాంటి వాటికి 5 ఏళ్ళ నుంచి ఒక్కడు ముందుకు రాలేదు. మొత్తం భారతదేశం కాదు, విదేశాల్లో ఉన్న తెలుగు క్రైస్తవులలో మేము మొనగాళ్ళము, నేనే ప్రపంచ జ్ఞాన్ని అన్న ఆయన కూడా రాలేదు ఇంతవరకు. కానీ వాదించడానికి వచ్చి పారిపోయాడని అబద్ధం చెప్తే నాకు ఎంత కోపంగా, వెంటనే రాత్రి ఫేస్బుక్లో వేసేసాను. ఇప్పటికీ వాదనొద్దు, డిబేట్ వద్దని ఈయనే చెప్తున్నాడు. అవునా కదా? ఇంకో మాట చూపిస్తాను. తితు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చూసారా? అవి అంటే వివేకము లేని తర్కం, లోతైన జ్ఞానము లేని తర్కం, సంపూర్ణ అవగాహన లేని తర్కం. ఇది అవివేక తర్కమా? అంటే అన్నీ తెలిసినంతోటైనా వాదించవచ్చు, ఏమీ తెలియని వాడికైనా వాదించి చెప్పొచ్చు. కానీ అవివేకం అంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం, వీంతో మనం ఎప్పుడు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అదే బాపుతే. అందుకనే అవివేక తర్కములను, వంశావళులను, కలహమును, కూర్చిన వివాదములు ఇన్నవి కనుక చూసారా? అంటే కొందరు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? అవునా కదా, దీనికి సాక్ష్యం ఏంటి? ఆయనకి యేసుకు ఉనికే లేదని ఒకడంటాడు. అసలు బైబిల్ ఏం చెప్పింది? సువార్త చెప్పరా అన్నది. సువార్త అంటే క్రీస్తు మరణ సమాధి, మరి జన్మ గురించే చెప్పొద్దు అన్నప్పుడు జన్మ గురించి చెప్తానంటాడు ఒకడు. ఈ జన్మకు ముందు యేసుప్రభు ఉన్నాడా? నేనేమనాలి మరి? అవివేకి. అది అవసరమా నీకు? ఇలా మాట్లాడి విశ్వాస విషయంలో తప్పిపోయే చాలామంది ఉన్నారు. మనకు అలాంటి వాదనలు వద్దు. ఇప్పుడు మత్తయి సువార్తలో ఒక వంశావళి రాశాడు. మీరు లూకా సువార్తకి వెళ్తే మరొక లైనప్ ఉంటుంది. చూసారా? బైబిల్లో తప్పంటాడు ఒకడు హేతువాది. నీకు బైబిల్ తెలవాలి, వంశావళిలో రాయబడిన సిస్టమ్ తెలవాలి. అవునా? ఎలా వచ్చింది, ఎలా ముందు నుంచి వెనక్కి వెళ్ళింది, ఎలా వెనక నుంచే ముందుకెళ్ళింది, వాళ్ళ ఏ వంశావళిని ఎవరు తీసుకున్నారు, 2 రైటే ఉంటాయి తప్ప తప్పు ఉండదు. కానీ నీకు తెలియదు అది. అలాంటి వాడితో నువ్వు వాదనకి వెళ్ళావనుకో, ఈరోజు వెళ్తలేరు. బైబిల్కు తెలియనోడు, బైబిల్ను తప్పు కాల్చేవాడితోటి, వ్యతిరేకులతోటి మేము మహాజ్ఞానం అని వీళ్ళు వాదానికి వెళ్ళి ఒక్క బోర్లా పడుతున్నారు. పడరా లేదా? అవునా? బైబిల్ తెలియదు ఒకడికి. ఒక మంచి వాక్చాతుర్యం కలిగిన సోదరునితో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు దేవుడా అని అడిగాడు. అవును దేవుడే అన్నాడు గుడ్డిగా. అర్థమైందా? ఎందుకయ్యా అతనితో ఇలా మాట్లాడామంటే, మీ దేవుణ్ణి నేను గౌరవించాలి, మా దేవుణ్ణి, ఇంతకీ 2 దేవుళ్ళు ఉన్నారు అంటే ఈడికే బైబిల్ తెలియదు, వాడితోటి వాదన ఎందుకు? అవునా కదా? అవివేక తర్కం అది. బైబిల్కి సంబంధించింది కాదు. బైబిల్ నమ్మినుడైతే ఏం చెప్పాలి? దేవుడొక్కడే, మీకో దేవుడు, మాకో దేవుడు లేడు, ఊరికో దేవుడు లేడు, కులానికో దేవుడు లేడు, మతానికో దేవుడు లేడు, అందరికీ దేవుడు ఒక్కడే అని ధైర్యంగా చెప్పే భక్తులు లేని సమాజం ఇది. మరలా వాదన, తర్కన, డిబేట్. అందుకే చెప్తాడు అవివేక తర్క విభేదాలు. ఎవరితో వాదించాలో తెలియదు. ఏమండి? ఎవడన్నా
క్రికెట్ ఆడేవాడు, ఇంతకుముందు చెప్పాను నేను, క్రికెట్ ఆడేవాడు ఫుట్బాల్తో సవాల్ చేస్తాడా? ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా క్రికెట్తో రా వరల్డ్ కప్ పెడదాం, ఎవడు గెలుస్తాడో చూద్దాం అంటాడు తప్ప ఫుట్బాల్ని పిలుస్తాడా? ఏమ్మా ఎక్కడన్నా చూసారా? అంటే దాని అర్థం ఏంటి? ఎందులో నిష్ణాతుడవో అందులోనే ప్రకటించుకుని వెళ్ళాలి. కానీ హిందువులను పిలిచడము, శాస్త్రవేత్తలను పిలవడం, లేదా ముస్లింలను అవివేకం కాదు. అది అసలు తర్కం, అవివేకం కాదు. ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ తెలియకుండా ఈరోజు క్రీస్తుని గురించి, దేవుని గురించి వాద విభేదాలు, వ్యర్థ విభేదాలు చేసి కంపు చేస్తున్నాడు. ఆలోచన చేయాలి. వాటికి దూరంగా నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవు గనక వాటికి దూరముగా ఉండుము. 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత మతము అని, ఎందుకంటే ఆ పౌలు గారు యూదా మతం కనుక, ఆయన యూదా మతంలో ఉన్నాడు కనుక యూదా మతం అని చెప్పాడు కనుక ఆనాటి కాలంలో చెప్పాడు. కానీ మతము అన్న దగ్గర ఫుట్నోట్ ఉంటే గలతీ పత్రికలు ఏముంటుంది? విశ్వాసము అని ఉంటుంది. అంటే విశ్వాసములో భేదాలు కలిగించేవాడు. విశ్వాసం అంటే దేవుడు ఒక్కడే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, ఇది విశ్వాసం. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఈరోజు మరొక మంచి రెఫరెన్స్ చూపిస్తాను. నువ్వు దేవుని క్రియ అంటే దేవుని పని, క్రియ అంటే పనే కదా. యూదులు అడుగుతారు, మేము దేవుని క్రియ, ఏం క్రియ చేయాలో చెప్పు, ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతమని ఒక దగ్గర రాశారు కనుక అది తర్వాత వాళ్ళకి అది పని ఏం చేయాలంటే ఈయన పని చేయమంటున్నాడు, దివారాత్రులు పని చేయమంటున్నాడు. నేనేం క్రియ చేయాలని అడిగాడు. యోహాను సువార్త, ఇక్కడికి ఉండండి, మళ్ళీ వద్దాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 28వ వచనం చదవండి. యోహాను రాసిన సువార్త. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా యేసు ఏమన్నాడంటే, ఫస్ట్ దేవుని వర్క్ ఏంటి? దేవుడు నువ్వు నమ్మవలసిన క్రియ ఏంటి? యేసును దేవుడు పంపాడు, నన్ను దేవుడు పంపాడని ముందు మీరు విశ్వసించరు. ఎందుకంటే ఆ యూదులు ఎవడు విశ్వసించట్లేదు. దేవుడు నన్ను పంపాడు రా బాబు, దేవుడు నా తండ్రి రా బాబు, దేవుడు పంపితే నేను వచ్చాను రా బాబు, నా అంతటా నేనేం చేయట్లేదు రా బాబు అని ఎంత చెప్పినా వాళ్ళు నమ్మట్లేదు. ఇప్పటికీ క్రైస్తవులు నమ్మట్లేదండి. ఏమని చెప్తున్నారు? ఈయన దిగొచ్చాడు. అర్థమైందా మీకు? దేవుడే యేసుక్రీస్తుగా అవతారం ఎత్తొచ్చాడు తప్ప దేవుడు యేసుక్రీస్తును పంపలేదని వీళ్ళ వాదన. అర్థమైందా మీకు? ఇప్పుడు అంటే వ్యర్థ వివాదము, అబద్ధము. నేను కరపత్రంలో రాశాను. ఓకే, దేవుడే యేసుప్రభుగా దిగొచ్చాడు కదా. ఎన్ని సంవత్సరాలు భూమి మీద? ఏమ్మా 33.5 సంవత్సరాలు. మరి 33.5 సంవత్సరాలు పరలోకంలో సింహాసనం కాలే? మరి ఆడు ఉండొద్దు కదా ఆయన? బేసిక్ నాలెడ్జ్ కదా. ఆయనే ఈయనగా వచ్చాడు కనుక ఆయన ఖాళీగా ఉంటే మరి యేసుప్రభు ఆకాశము వైపు కన్నులెత్తి తండ్రి అన్నాడంటే అబద్ధం ఆడాడు అన్నమాట యేసుప్రభు. ఇలా బోధ ఎలా ఉందంటే యేసుప్రభు అబద్ధికుడు. ఒక బైబిల్ తెలియడే ఉంటే చూసావా, యేసుప్రభు అబద్ధికుడు అంటున్నాడు ఒక నాస్తికుడు. ఒరే నాయన, తండ్రి పైన ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి మార్గము, నేను మళ్ళొచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఏమో అన్నాడా లేదా? యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ అధ్యాయాలు అంటాడు, నా తండ్రిని మీరు నమ్ముతున్నారా, నన్ను కూడా నమ్మండి రా అన్నాడు. అనుకోండి, అంటే నేనే తండ్రి నన్ను నమ్మన్నాడా? నన్ను ఆయన పంపాడు. అపోస్తలుల సాక్ష్యం ఏమని? తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుట మేము చూసి, మరి వీళ్ళ సాక్ష్యం ఏంటిది? తండ్రే కుమారుడుగా వచ్చాడు. ఇది బైబిల్లో ఉండదు. మళ్ళీ వీడే వాదానికి పిలుస్తాడు, రా డిబేట్ అంటాడు. నీతో ఏమని డిబేట్ చేయాలి నేను? అవునా కదా? నీకు బేసిక్ లేదు, నీకు ఏబిసిడీలు తెలియవు, ఏం వాదన చేస్తావు? అందుకనే ఈ వాద వివాదాలన్నీ వద్దు అని 20 ఏళ్ళ కింద నుంచి మొత్తుకుంటున్నా. ఇప్పటికీ వాదము వివాదము లేని ఒక్క యూట్యూబ్లో ఒక వీడియో చూడండి. వీడి మీద వాడు, వాడి మీద వీడు, వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఇంకోటి వీడియో చేసుకుంటాడు. చూసావా, ఈ 2 తప్పనగానే ఈడికి వ్యూస్ పెరుగుతాయి. చెప్పు,
అంతే. పేరు కూడా ఎత్తకు నేను, అందుకే ఇప్పుడు ఎవరి పేరు ఎత్తలేదు నేను. అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకుంటాడు, అర్థమైందా లేదా, లేకపోతే వదిలేసుకుంటాడు. నేను పేరు చెప్పాను మళ్ళీ వాడు నా మీద వీడియో తీస్తాడు, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? యేసు గురించి చెప్పడు, ఇదిగో జాన్ అబద్ధం ఆడాడు ఇలా చెప్పాడు అంటాడు. కానీ పోనీ వాక్యం చూపించాలిగా, సత్యం చూపించాలి కదమ్మా. అందుకే మీరు ఏ బోధన ఎవరి బోధన నమ్మకండి, బైబిల్లో ఉన్న బోధనే నమ్మండి. నేను తప్పు చెప్పినాను అనుకుంటే నన్ను కూడా వదిలేసి మీరు ఇటుకలి రావద్దు. ఇక నేను తప్పు చెప్పానని మీరు అది తెలవాలంటే మీకు ఏం కావాలి? నాలెడ్జ్. బైబిల్ చదవాలి. అందుకే ముందు బైబిల్ చదవండి, మీరు ఆలోచించి చదవండి. అలాగున్నవా లేవా అని ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీ భక్తిని, మీ విశ్వాసాన్ని పెంచుకోండి. ఏది యూట్యూబ్లో వస్తే అది నమ్మకండి. అంతే. వాళ్ళని ఏమంటారంటే అస్థిరులు అంటారు. ఏం చెప్పింది రైటే, ఆయన చెప్పింది రైటే. 2 రైట్లు ఉండవు, ఒకటే రైటు. ఎవరు చెప్పింది రైటో నువ్వు తెలుసుకో. మనుషుల వ్యర్థ వివాదాలు, యేసుక్రీస్తుని గురించిన వాద్యాలు, కొట్లాటలు, పంచాయతీలు మానేసి వాక్యంలో ఉన్నది చదవండి. ఒకవేళ ఉన్నదైతే అలా ఉందా లేదా, పోనీ యేసుక్రీస్తు దేవుడని రాయబడిన కొన్ని రెఫరెన్సులు తర్జుమా తప్పులు ఉన్నాయి, నీకు తర్జుమా తప్పని నువ్వు అర్థం చేసుకోవు, నీ మూర్ఖుడవైతే ఏం చేయాలి? నిన్ను నమ్మమనేమన్నా ఉందా? అవునా? దేవుడని ఒకవేళ తెలుగులో ఉంది, కానీ యేసు దేవుని కుమారుడని నమ్మితేనే నీకు నిత్యజీవం అని మరొక చోట ఉంది. అలాంటి వచనం ఏమైనా బైబిల్లో ఇంకెక్కడన్నా ఉందా? ఏమని? ఈ యేసుయే దేవుడు, ఈ యేసు కూడా దేవుడు అని ఒక రెఫరెన్స్ ఏమైనా ఉంటే ఎత్తుక్కొని వాడు చెప్పింది నమ్మండి. ఇలా అడుగడుగున అర్థమైందా లేదా? ఇప్పుడు మీటింగ్ను అడ్డుకున్నోడు ఎవడంటే ఆలోచన చేయాలి. మేము భక్తులం, మేమే మా అసోసియేషన్ పర్మిషన్ లేకుండా మీరు ఈ ఊర్లో అడుగే. యేసుప్రభువే ఉన్నాడు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించు. అందుకని ఆయన ఇచ్చిన అధికారంతో ఎక్కడికైనా వెళ్తాం. నువ్వు ఆపుతానని అన్నా అది ఆగదు. ఈ సువార్తను ఆపే మొనగాడు క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద పవర్ గివెన్ టు జీసస్ క్రైస్ట్ బై ద గాడ్ ది ఆల్మైటీ. అంటే ఒకసారి ఎవరైనా నికోదేమా ఆయన అంటాడు, అపోస్తులను లోపలేసి చంపేద్దాం అనుకుంటే, చూడు బాబు అని గమలీయులు, మీరు దేవునితో పోరాడే వాళ్ళు అవుతారేమో, చాలా జాగ్రత్త, వాళ్ళ మానాన్ని వదిలే అన్నాడు. ఇప్పుడు మనల్ని మన మానాన్ని వదలకపోతే ఎవరితో పోరాడుతున్నట్టు? వీళ్ళు దేవునితో పోరాడుతున్నారేమో, జాగ్రత్త. ఏది సత్యమో ఏది అసత్యమో ఇప్పుడు నీకు తెలియకపోయినా కాలినప్పుడైనా తెలుస్తుంది. సచ్చినాక ఎవరికైనా తెలుస్తుంది, నాకైనా తెలుస్తుంది, నీకైనా తెలుస్తుంది. అప్పటిదాకా నోరు మూసుకొని ప్రకటించుకుంటూ వెళ్ళిపో, వాస్తవం లేదో కనుక్కో. అందుకే ఇప్పుడు చూడండి ఏమనుంది, మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము, అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువో. ఒకవేళ నేనే అవునా కదా మతభేదములు జరిపిస్తున్నాను అనుకోండి, వదిలేనను, మళ్ళా నాతో డిబేట్ ఎందుకు? అవునా కదా? దొంగ వచ్చాడు, బొంకూరి వారి బొంకులు అన్నాక మళ్ళీ నాతో ఏం చెప్పు? నువ్వేం డిబేట్ చేస్తావు? అవునా కదా? ఆల్రెడీ బంధనం చేసావు, నేను చెప్పింది నమ్మవు. ఇప్పుడు ఇది క్రైస్తవులతో, క్రైస్తవేతరులు కూడా ఏం చేశారో తెలుసా? క్రీస్తును నమ్మి చెడిపోయిన వాళ్ళు, క్రీస్తును నమ్మక చెడిపోయిన వాళ్ళు కూడా, వాళ్ళ గురించి కూడా రాశాడు. రోమీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి, దుర్నీతి చేత అంటే దుర్నీతి చేత సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే యేసుక్రీస్తును అడ్డగిస్తున్నారు. ఈరోజు యేసు చెప్పింది అన్ని కాదని ఎక్కడో ఉన్నదాన్ని అతికించుకొని అతుకుల బొంతది ఊహ, మనిషిని ఊహ. ఇక్కడ దేవుడు నేను ఉన్నవాడను అన్నాడు, మొదటివాడను. ఇదిగో యేసుక్రీస్తు కూడా వచ్చి మొదటివాడను, మరి ఇక దేవుడు కాదండి అని. ఇది వ్యర్థ వివాదం. ఒకవేళ అది ఇది యేసుక్రీస్తుకే అయితే అపోస్తులు ఏమన్నా గుడ్డోళ్ళ?
నీ లాజిక్ పాపం పౌలుకు తెలియదా? నీ లాజిక్ మాత్రం యోహానుకు తెలియదా? అలా తెలిసి ఉంటే అప్పుడే రాసేవాళ్ళు కదా, యేసు కూడా దేవుడు, యేసును కూడా దేవుడు అని నమ్మండిరా అని. ముగ్గురులో ఒక్కడని ఈయన లేకపోతే ఆయన లేడని. అవునా కదా? ఈ కోడిగుడ్డు ఉదాహరణలు, సూర్యుడి ఉదాహరణలు, ఐస్ గడ్డ ఉదాహరణలు వాళ్ళకు తెలియదా? వాళ్ళ అమాయకులా? అర్థమైందా మీకు ఇప్పుడు? అందుకే సత్యమును అడ్డగించేవాడు నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవేతరుడు అయినా సమస్త మనుష్యుల భక్తి హీనత మీద దేవుని కోపము పరలోకము నుండి ఎప్పటి నుంచి బయలుపడుతుందంటే ఈ రోమపత్రిక రాసినప్పటి నుంచి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇంకా మండుతుంది. అర్థమైందా లేదా? మన విజయవాడ వరదల్లో మంచి మంచి వీడియోలు పెట్టారు పాపం. నీ కులం పనికిరాదు, నీ మతం పనికిరాదు, నీ ఆస్తే పనికిరాదు, నీ యొక్క కొట్లాటలు అసలే పనికిరావు. ఎందుకంటే అందులో చర్చి కొట్టుకుపోయింది, మసీదు కొట్టుకుపోయింది, టెంపుల్ కొట్టుకుపోయింది. అవునా కదా? అన్నీ కొట్టుకుపోయినాయి. ఎందుకు కొట్లాడతారు ఇంకా? దేవుని కోపం. అవునా కదా? మనం ఆలోచన చేయాలా? ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో ఇప్పుడు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా దేవుడు ఎవరో దేవుడు చెప్పేశాడు పాత నిబంధనలో, నేనే దేవుణ్ణి, నేను తప్ప నీకు ఇంకొక దేవుడు. ఇప్పుడు మలాకి దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు? ఆ భక్తుడు ఏమన్నంటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఆయన అన్యజనులకు తండ్రే, ఇశ్రాయేళ్లకు తండ్రే, ఆయన ఇంకొక దేవుడు లేడు, ఇంకొక అది లేదని లాస్ట్ బుక్లో కూడా రాసి పెట్టాడు. అంటే దేవుడు ఎవరో తెలియజేశాడు మనకు. మరి ఇప్పుడు ఈనాటి ఈ బోధకులకు దేవుడు ఒక్కడు కాదు ముగ్గురు. ఈ బోధ ఎక్కడిది? ఇది దుర్నీతి. అవునా కదా? ఇది దుర్నీతి. దేవుడు ఒక్కడు కాదు ముగ్గురు అంటాడు. ముగ్గురు అంటే మళ్ళీ ప్రమాదం కాదు, ముగ్గురు ఒక్కడే అంటాడు. అప్పుడు ఏం చేద్దాం? అందుకే ఇదిగో చెప్తున్నాడు ఈడ, దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది ఆయన మధ్య విషదపరచను వారి మధ్య ఆ దేవుడు అది వారికి చెప్పేశాడు రా బాబు ప్రవక్తల ద్వారా. ఆ ప్రవక్తల బోధన అనుసరించి పౌలు కూడా చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే, యేసు దేవుని కుమారుడు. ఇక ఎవడు నోరు తెరవడానికి వీల్లేదు. తర్వాత దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏంటంటే, అనగా దేవత్వమును అంటే దేవుడు ఎవరంటే చెప్పండి? దేవుడు అదృశ్యుడు, కనబడ్డవాడు దేవుడు కాదు. రెండవది లక్షణాలు కలిగి, తర్వాత నిత్య శక్తిమంతుడై ఉండాలా, దేవత్వం ఉండాలా. ఇందులో రెండున్నాయి యేసు ప్రభుకి. దేవునికి ఉన్న లక్షణాలు ఉన్నాయి పైన. అవునా? దేవుని లక్షణాలు యేసుక్రీస్తులో కనబడుతుంది. మరి నిత్యశక్తి, నిత్యశక్తి అంటే ఏంటనుకుంటాం? భూమి కలుగునుగాక. అవునా కదా? మనుషులను పుట్టించేది, మనుషులను చంపేది నిత్యశక్తి, అది దేవుడు. ఇది యేసుప్రభుకి ఇయ్యలేదు దేవుడు. కాలాన్ని అదుపులో పెట్టడం యేసుప్రభుకి ఇయ్యలేదు దేవుడు. ఆయన శక్తి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అన్నీ మీటిలో సర్వాధికారం ఇచ్చాడు. నో, ఆయనలో దేవత్వం కూడా ఉంది. 100% దేవత్వం కలిగి ఉన్నా కనబడ్డాడు, మనిషిగా రక్తమాంసములను ధరించుకొని ఉన్నాడు. గనుకనే మనం ఈరోజు దేవుణ్ణి ఎరగమంటున్నాం, దేవుని కుమారుని ఎరగమంటున్నాం. ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ ఇక్కడ కూడా చెప్తున్నా, తమ వాదముల యందు ఇప్పటికీ క్రైస్తవులతో డిబేట్లు చేసుకుంటా దేవుడు ఎవరో తెలియాలరా నాయనా, దేవుని కుమారుడు ఎవరో తెలియాలి. ఒక మాట చెప్పి మంచి ఎక్స్ప్లెనేషన్, బైబిల్ చదివే విధానం తెలియాలి మీకు. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనే 23వ వచనం ఒకటి ఉంటుంది. తండ్రిని గణపరచునట్లుగా కుమారుణ్ణి గణపరచాలి. అంటే దాని మీనింగ్ ఏంటిది? తండ్రి దేవుడు కనుక కుమారుడు కూడా దేవుడు అయినా గణపరచమని ఈ భ్రష్టులు చెప్తున్నారు ఈరోజు. ఇలాంటిదేదో వచ్చేస్తుందనే తెలిసే యేసుప్రభు ఏమంటున్నాడు ఇప్పుడు తెలుసా? కింద రాశాడు అదే మాట. ఆ కింది వచనం ఎవడు పట్టించుకోవట్లేదు. 24 ఏమని ఉంది? తండ్రిని గణపరచుడు, కుమారుని. అంటే తండ్రి దేవుడు తండ్రి కుమారుని పంపాడు, తండ్రి కుమారుని మహిమపరిచాడు. కనుక యేసుక్రీస్తును తండ్రి ఎలా మహిమపరిచాడో మీరు అలా మహిమపరచండి.
ఈ దేవుణ్ణి నేను ఎలా మహిమపరిచానో మీరు దాన్ని అలవాటు చేసుకొని మహిమపరచండి అని చెప్పింది. అలా లేదు కదా అంటే కింద చదవాలి. ఇప్పుడు ఏమనుందమ్మా? 5:24 చదివితే యేసుప్రభు అంటున్నాడు, నా మాట వినండి అంటే మీరు అది రాసిన దాంట్లో మీకు అర్థం కాలేదు, నా మాట చెప్తున్నాను ఇప్పుడు వినండి. నన్ను పంపినవాడు అంటే ఎవరైనా ఆయన, నేనే ఆయనను కాదు, ఆయన నన్ను పంపాడు. సో ఆయన నన్ను ఎలా కనపరిచాడు? యేసుప్రభుని, ఈయన నా ప్రియ కుమారుడు. మీరు కూడా ఇప్పుడు మనమంతా ఎలా కనపరచాలి? ఈయన దేవుని ప్రియ కుమారుడు, ఈయన యందు మనము ఆనందించాలి. చెప్పాడా లేదా పౌలు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు అంటే యేసు ప్రభువునందు మనం ఆనందించాలి. అదే చెప్పాడు. దేవుడు కూడా ఆనందించాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు. ఈనాటి భ్రష్టులు ఇది నమ్మరు. ఏమని నమ్ముతారు? తెరికే మీరు చెప్పేది తప్పుడు బోధ, రా డిబేట్ అంటాడు. మళ్ళీ ఏం చేద్దాం? అందుకని చర్చలు, ఎవడు చర్చలైనా మీరు యూట్యూబ్లో ఫలానా డిబేట్ అనగానే తక్కువని కొట్టేస్తారు. ఆ టైం అంతా దానికే వేస్ట్ అవుతుంది. ఇంతవరకు నేను ఎవరి డిబేట్ చూడలేదు తెలుసా మీకు? నాకే కొందరు కట్ చేసి అన్న ఈ డిబేట్ చూడండి అన్నాను. నేను చూస్తే నాకు ఆవేశం వస్తుంది, మళ్ళీ నేను తిట్టాల్సి వస్తుంది. అవునా కదా? అందుకని చూడడమే బంద్ చేశాను. వాక్యం ఏది ఉందో, ప్రసంగాలు ఏమైనా ఉంటే వినండి, ఎవరు చెప్పినా వినండి, అది బైబిల్లో ఉందా లేదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని మీ విశ్వాసంలో బలపడండి. మనుషులను నమ్మకండి, మనుషులను గురించి జాగ్రత్త. ఏమనుంది బైబిల్లో? అందులో బోధకులు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు. అవునా కదా? బైబిల్ కాలేజీ ప్రొఫెసర్స్ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళంతా మనుషులే. ఈ మనుషులను గురించే జాగ్రత్త పడండి. వ్యర్థ వివాదాల జోలికి వెళ్ళకండి. వాక్యంలో ఉందా లేదా 1-2 సార్లు దాన్ని కన్ఫామ్ చేసుకోండి. ఒక దైవజనుడు రాశాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి, ఎన్నే ఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి ముఖంలో భ్రష్టులై ఎదిరింతురు. వారి అవివేకం ఎలాగూ తేటపడెనో ఇది కూడా అందరికీ తేటపడను కనుక ఇక ముందుకు సాగరు. అర్థమైందా లేదా? తప్పుడు బోధించేవాడు ఎల్లకాలం సాగడు. అలా సాగటామనే సత్యాన్ని అడ్డగిస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి వెళ్ళాను అనుకో, యేసు దేవుని కుమారుడు అని చెప్పాడు అనుకో, ఇప్పటిదాకా దేవుడని, ఆయనే నాతో మాట్లాడాడని, ఆయనే నన్ను పంపాడని, దర్శనంలో నేను దేవుణ్ణి చూశానని అబద్ధముతో సంఘాలు కట్టుకున్న వారి దుకాణం బంద్ అయిపోద్ది. సో ఆ దుకాణం బంద్ కాకుండా ఉండాలంటే మనల్ని అడ్డగించాలి కదా. ఇది వీళ్ళకి అర్థమవుతలేదు, చెప్పిన అర్థం కాదు. ఇప్పుడు ఇదేదో విమర్శ అనుకుంటాడు. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ తెలుస్తుంది. నీవు నా బోధను ఏమంటున్నాడు? ఇంకోటి ఏంటిది? ప్రవర్తనను, హింసలను, ఉపద్రవములను. చూసావా? ఏ పట్టణానికి వెళ్ళినా ముందే మన గురించి కరపత్రం వెళ్తుంది. ఇదిగో దొంగ బోధ కూడా వస్తున్నాడు. అర్థమైందా లేదా? అప్పుడు ఆ కరపత్రం చదివితే మనకి ఎలా ఉంటుంది? అవునా కదా? కోపం వస్తుంది, బాధ వస్తుంది, కానీ ఏం చేయలేము. చెత్త ప్రశ్నలతో విసిగిస్తున్నారు. మొన్న కూడా వచ్చి అంటాడు, ఈ ప్రశ్నకు జవాబు చెప్పంటాడు. ఏంట్రా అని అడిగితే, మీరు యేసుప్రభు దేవుడు కాదంటున్నారు, దీనికి సమాధానం ఏంటిదిరా అన్నాను. 2 దొంగలు ఉన్నారు కదా శిలువలో. ఒక దొంగతో ఏమంటున్నాడో తెలుసు, అరే మనకైతే ఇది న్యాయం, పాపం ఆయన అమాయకుడురా, నువ్వు దేవునికి భయపడవా అని వాడాడు ఒక దొంగ. ఇప్పుడు వీడికి ఏమర్థమైంది? శిలువలో వేలాడుతున్నాడే దేవుడు రా, ఆయనకు భయపడరా అన్నాడట. అంటే ఈ భ్రష్టులు దొంగ చెప్పిన సాక్ష్యం నమ్ముతున్నారు, యేసుప్రభు చెప్పింది నమ్మరు. ఓ పేతురు చెప్పింది నమ్మరు, ఒక యోహాన్ చెప్పింది. ఇలాంటితోటి ఏం వాదిస్తాం? అందుకనే ఆలోచించమన్నాడు. ఇలా మనం ఆలోచించాలి. పింఛను
పొందుదురు, దుర్జనులను వంచకులను మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు, నందుంచవలసి ద్వారా మునుండును ఎరుగుదు గనుక. బా, ఇక్కడ ఈ వచనం కోసం మీ దగ్గరికి వచ్చాను. నువ్వు నేర్చుకున్నదే ఏం చేయాలా? రూఢి అని తెలుసుకోవాలి. దేవుని రక్తమా యేసు రక్తమా? కంపేర్. బైబిల్లో ఏమున్నది? బైబిల్లో ఏముంటుంది? ఆయన కుమారుడైన యేసు రక్తము అని ఉంటుంది. నువ్వేమో ఇది దేవుని రక్తం అని ఉన్న తర్జుమా తప్పును చూసి గుడ్డిగా నమ్మితే ఎట్లా? రూఢి అని తెలుసుకోమంటున్నాడు. ఎక్కడేది రాసినా రూఢి అని తెలుసుకోవాలి. మిగతా వచనాలు దీనికి సపోర్ట్ చేస్తున్నాయా లేదా? సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. అప్పుడు చెప్పాడు దైవజనుడు పూర్తిగా సిద్ధపడాలి. కాబట్టి విన్న మీరు కూడా నేను చెప్పింది ఎంతవరకు రైట్ అని రూఢి అని తెలుసుకొని విశ్వాసంలో స్థిరులుగా ఉండండి. మా అన్నం తీసుకొస్తా డిబేట్ కానీ మీరు ఎవరితో వాగ్దానం చేయకండి. అర్థమైందా లేదా? చర్చకు నిలబెడతాను, మీరు ఎవరితో వాగ్దానం చేయొద్దు. చర్చ అసలే వద్దని వాదించండి. ఇక ముందు నేను డిసైడ్ చేసుకున్న ఈ 4-5 సెమినార్ల వల్ల హెడేక్ వచ్చింది కదా, లాస్ట్కి వచ్చి ఇక ఎవరికి ప్రశ్నకు జవాబు చెప్పబడదు. అసలు ప్రశ్న జవాబుల క్వశ్చనే ప్రకటిస్తున్నాం. నీకు వీలైతే నమ్ము, బైబిల్లో చూసుకో, అవునా కదా? అర్థమైందా లేదు? బుర్రదినం. కాబట్టి ఈరోజు డిక్లేర్ చేస్తున్నాను. ఇంతవరకు చాలామందికి చెప్పాను ప్రశ్నల జవాబులు ఉంటాయి, ప్రతి సెమినార్లో చెప్తున్నాం. కానీ ఇలాంటి వ్యర్థులకి భ్రష్టులకి ఎంత చెప్పినా ఒక వచనం తీస్తే వాడు ఇంకో వచనం తీస్తాడు, అవునా కదా? అరే దేవుడు దిగి రాలేదురా అంటే ఇదిగో జకర్యాలో దేవుడు దిగొచ్చాడు అంటాడు. అది వాళ్ళకు వాళ్ళ దేవుడు దిగొచ్చాడు రా, అప్పుడు దేవుడు దిగొచ్చాడు వాళ్ళ దగ్గరికి సన్నిధి. ఇప్పుడు వచ్చినాడు ఎవరు? దిగొచ్చినాడు ఎవడు? పరలోకం నుంచి యేసుక్రీస్తు అనే దేవుని కుమారుడు పరలోకం నుంచి దిగొచ్చాడు. దానికి దీనికి అసలు కంపారిజనే లేదు, అవునా కదా? పోలికే లేదు. ఆయన వీటిని పట్టుకొని వాదిస్తా. ఎవడు చెప్పండి నీకు? యేసుప్రభు స్వయంగా చెప్పాడు, నేను పరలోకం నుండి. ఇది నమ్మవా? నా తండ్రి నన్ను నమ్మవా? నమ్మకపోతే పో. నో డిబేట్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును దేవా, మనుషులుగా పుట్టిన అందరిలోనూ అందరుగా ఉన్న దేవదేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవే అద్వితీయ దేవుడవని, దేవా నీకు సాటి అయిన వాడెవడు లేడని, యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ వన్. ప్రపంచ సమస్త ప్రజలకు నీవే దేవుడవని ప్రకటిస్తున్న మమ్మల్ని అడ్డుకుంటున్న అనేకులను క్షమించి మరొకసారి